అలా ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లైన్ ఛార్జ్ అంటే ఒక లైన్ ఛార్జ్ చుట్టూతో ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విలువ ఎంత ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా లైన్ ఛార్జ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకుందామో ఒకసారి రివైజ్ చేసుకుందాం. మనము పాయింట్ ఛార్జెస్ని తీసుకున్నాము. పాయింట్ ఛార్జ్ అంటే చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే మన కంటికి కనిపించనంత ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా చూస్తే కానీ తెలియనంత చిన్న ఛార్జ్ అన్నమాట. కానీ అలాంటి ఛార్జెస్ మనం కళ్ళతో చూడలేము. మరి కళ్ళతో చూడలేనప్పుడు వాటిని మనం ఎలా అనుభవంలో తెచ్చుకుంటాము అంటే ఈ సృష్టిలో ప్రతి పదార్థం అణువులతోనూ పరమాణువులతోనూ కూడి ఉంటుంది. అణువు అంటే మోలిక్యూల్, పరమాణువు అంటే యాటమ్. ఈ యాటమ్ లోపల రెండు రకాల ఛార్జ్ పార్టికల్స్ ఉంటాయి. అవి పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ అయితే ప్రోటాన్స్ అంటాము, నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ని ఎలక్ట్రాన్స్ అని చెప్పి అంటాము. ఓకే, సో ప్రతి ఒక్క యాటము ఏమవుతుంది అంటే ఎలక్ట్రికల్లీ స్టేబుల్ స్థితిలో ఉంటుంది. ఎలక్ట్రికల్లీ స్టేబుల్ స్టేట్ అంటే ఏమిటి అంటే ఎలక్ట్రాన్లు ఎన్నైతే ఉన్నాయో ప్రోటాన్లు కూడా అంతే సంఖ్యలో ఉంటాయి. అందువల్ల ఏమవుతుంది, ద నెట్ ఛార్జ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ అన్ యాటమ్ వుడ్ బి ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. దాన్ని మనము ఎలక్ట్రికల్లీ స్టేబుల్ స్టేట్ అని చెప్పి అంటాం. మరి మనము ఒక పదార్థాన్ని ఇంకొక పదార్థంతో దగ్గరకు తీసుకొచ్చినప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను. తడి జుట్టుని దువ్వెనతో దువ్వినప్పుడు ఆ దువ్వెన కొన్ని పేపర్ పార్టికల్స్ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పాను. అంటే ఏం జరిగింది అక్కడ అంటే మన జుట్టులో ఉన్న కొన్ని పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ దువ్వెన కంటుకున్నాయి. ఆ దువ్వెన కంటుకొని అది దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవడం వల్ల ఆ పేపర్ పీసెస్ని అట్రాక్ట్ చేయగలిగింది. దీన్ని బట్టి మనము కులూమ్స్ లా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని డిఫైన్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ నేను స్థూలంగా మీకు చెప్పొచ్చేది ఏంటి అంటే ప్రతి పదార్థంలోనూ ఛార్జ్ పార్టికల్స్ ఉంటాయి. పాజిటివ్లీ ఛార్జ్ పార్టికల్స్, నెగిటివ్లీ ఛార్జ్ పార్టికల్స్. ప్రతి పదార్థము యాటమ్స్ తోటి ఏర్పడి ఉంటుంది. ఈ యాటమ్స్ లో ఛార్జ్ పార్టికల్స్ ఉంటాయి. అయితే పాజిటివ్లీ ఛార్జ్ పార్టికల్స్ కానీ నెగిటివ్లీ ఛార్జ్ పార్టికల్స్ కానీ. సో ఈ పదార్థాలు 3 రకాలైన ఆకారాలు తీసుకుంటాయి. ఏంటి అంటే వెంట్రుక అంత సన్నంగా, ఆడవాళ్ళ వెంట్రుక చూడండి చాలా పొడవుగా ఉంటాయి. ఒక్క వెంట్రుకను తీసుకున్నారనుకోండి, దాని మందం థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుందంటే కొలవలేనంత తక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే ఒక లైన్ ఛార్జ్గా తీసుకుంటాం. అలానే ఒక పేపర్ తీసుకోండి, ఈ నోట్బుక్లో ఒక పేపర్ తీసుకోండి, దాని యొక్క థిక్నెస్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ దానికి లెంగ్త్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది. ఇలా చూస్తే అదొక రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది అన్నమాట. అలాంటి ఛార్జెస్ని ఏమంటాము అంటే సర్ఫేస్ ఛార్జెస్ అని చెప్పి అంటాము. అలానే ఒక బాల్ తీసుకోండి, ద షేప్ ఆఫ్ ఎ బాల్ ఈజ్ స్పెరికల్ ఇన్ నేచర్. సో అలాంటి ఛార్జ్ పార్టికల్స్ని ఏమంటామంటే స్పెరికల్ ఛార్జెస్ అని చెప్పి అంటాము. సో ఈ పాయింట్ ఛార్జెస్ని స్పెరికల్ ఛార్జెస్ గా కూడా మనం అప్రాక్సిమేట్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ వీటిని స్పెరికల్ ఛార్జెస్ విత్ 0 రేడియస్ అని చెప్పి అంటాం. అంటే దాని యొక్క రేడియస్ చాలా తక్కువగా ఉంది, వెరీ లో వాల్యూ. సో వాటికి సంబంధించిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్యాలిక్యులేషన్స్, న్యూమరికల్ ఫోర్స్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ ఏమిటి అన్నది ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్తో కూడా మనం చూసాము. ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ పాయింట్ ఛార్జ్ ప్లేస్డ్ ఇన్సైడ్ అమౌంట్ డిఫరెంట్ పాయింట్ ఛార్జెస్ అని చూసాము. అట్లానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి సంబంధించిన న్యూమరికల్ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. దాన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. దాన్ని బట్టి మీకు ఇంకాస్త అర్థమవుతుంది. ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ లైన్ ఛార్జ్. లైన్ ఛార్జ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అబ్బాయిలు అయితే అమ్మాయిల జుట్టు ఒక వెంట్రుక, అమ్మాయిలు అయితే మీ జల్లో ఉన్న ఒక వెంట్రుక, అంతే. దాన్నే మనం లైన్ ఛార్జ్ అంటాం. లైన్ ఛార్జ్ ఆఫ్ ఫైనైట్ లెంగ్త్. దాని పొడవును మనం ఒక స్కేల్తో కొలవచ్చు.
ఆ పొడవు లేకపోతే మనం ఏమంటాం అంటే ఇన్ఫైనైట్ లెంత్ అంటాం. ఓకే, సో ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. లైన్ చార్జ్ ఈజ్ ఎ చార్జ్ పార్టికల్ దట్ ఈస్ హ్యావింగ్ చార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఇట్ త్రూఅవుట్ ఇట్స్ లెంత్. అంటే దాని పొడవు మొత్తంగా దాని మీద ఎలక్ట్రిక్ ఛార్జ్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఎంత ప్రజెంట్ అయి ఉంటుంది దాని మీద ఎలక్ట్రికల్ ఛార్జ్ అంటే Q అనే ఛార్జ్ ప్రజెంట్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఒక కొత్త పదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. దాన్ని ఏమంటే లైన్ ఛార్జ్ డెన్సిటీ. లైన్ ఛార్జ్ డెన్సిటీ ఎలా డిఫైన్ చేస్తాను అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఒక లైన్ ఛార్జ్ అని చెప్పి అనుకున్నాం. ఇది మొత్తం మీద ఉండే ఛార్జ్ Q కూలుంబ్స్. కానీ ఈ Q కూలుంబ్స్ దీని యొక్క మొత్తం లెంగ్త్ మీద డిస్ట్రిబ్యూట్ అయింది, అంటే వ్యాపించి ఉంది. సో L అనే లెంగ్త్ మీద Q కూలుంబ్స్ అనే ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ మనము లైన్ ఛార్జ్ డెన్సిటీ అనే ఒక పదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఈ లైన్ ఛార్జ్ డెన్సిటీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమంటామంటే ఒక డిఫరెన్షియల్ లెంగ్త్ డిఎల్, దీనిని డిఫరెన్షియల్ లెంగ్త్ అని చెప్పి అంటాము. లేదా ఇంక్రిమెంటల్ లెంగ్త్ అంటాము. లేదా ఎలిమెంటల్ లెంగ్త్ అంటాము. ఏదైనా పదంతో పిలవచ్చు. దీని మీద ఇది కలిగి ఉండే ఛార్జ్ని dq అని చెప్పి అంటాం. సో ఇప్పుడు దిస్ dq ఈజ్ ఈక్వల్ టు ρl ఇంటూ dl. దిస్ ρl ని లైన్ ఛార్జ్ డెన్సిటీతో సూచిస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనము ρl విలువ ఎంత ఉంటుంది అంటే ρl ఈజ్ ఈక్వల్ టు dq బై dl కి సమానం అవుతుంది. ప్రొవైడెడ్ దిస్ లిమిట్ యాజ్ దిస్ డెల్టా L ఈజ్ టెండింగ్ టు 0. సో ఇట్స్ నాట్ డెల్టా L, ఇట్ ఈస్ dl, which is equal to limit delta L tends to 0 delta Q by delta L. దీనిని మనం లైన్ ఛార్జ్ డెన్సిటీ అని చెప్పి డిఫైన్ చేస్తాం అన్నమాట. సో సింపుల్గా మనకు అర్థం కావాలి అంటే లైన్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ charge present over unit length. ఒక యూనిట్ లెంగ్త్ కలిగిన కండక్టర్ మీద ఎంతైతే ఛార్జ్ ప్రెసెంట్ అయి ఉంటుందో దాన్ని లైన్ ఛార్జ్ డెన్సిటీ అంటారు. ఇది ρl తో రిప్రజెంట్ చేస్తాము. యూనిట్స్ వచ్చి కూలుంబ్స్ పర్ మీటర్. సో మరి దాని యొక్క ఆ లైన్ యొక్క మొత్తం ఛార్జ్ అంటే ఆ లైన్ మీద ప్రజెంట్ అయిన ఛార్జ్ మొత్తం Q అనుకున్నాం కదా. ఈ Q విలువ ఎలా కనుక్కుంటాం అంటే ఇంటిగ్రేటింగ్ ది dq ఓవర్ ది లెంగ్త్ L. ఇక్కడ dq విలువ ఎంత అనుకున్నాం మనం? ρl ఇంటూ dl. సో ఇది మొత్తం ఛార్జ్ విలువని మనకి ఇస్తుంది అన్నమాట. సో నేనేం చేశాను అంటే మనకి ఒక లైన్ ఛార్జ్ ఉంది. దీనికి -∞ నుండి +∞ వరకు ఉంది. అంటే దీని యొక్క లెంగ్త్ ఇన్ఫినిటీ అన్నమాట. దీని మొత్తం మీద ఉండే ఛార్జ్ Q. సో లెంగ్త్ ఇన్ఫినిటీ కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ρl dl. ఫార్ములా వేసుకుంటే ఇన్ఫైనైట్ ఛార్జ్ ఉంటుంది. కానీ ఇన్ఫైనైట్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ కాదు కాబట్టి ఇక్కడ మనము దీని మీద ఉండే లైన్ ఛార్జ్ డెన్సిటీ ρl అని చెప్పి అనుకుంటున్నాం. అందుకని ఒక
డిఫరెన్షియల్ లెంగ్త్ ఎలిమెంట్ ని కన్సిడర్ చేశాను. దీని మీద ప్రజెంట్ అయి ఉన్న ఛార్జ్ డిక్యూ అనుకుంటున్నాను. ఈ డిఫరెన్షియల్ ఎలిమెంట్ యొక్క లెంగ్త్ డిఎల్ అనుకుంటున్నాను. మన ఆబ్జెక్టివ్ ఏమిటి అంటే దీని చుట్టుపక్కల ఒక పాయింట్ ఉంది. ఈ x, y, z అనే పాయింట్ ఉంది. ఈ పాయింట్ దగ్గర ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విలువ ఎంత అని కనుక్కోవాలి. ఇది మన ఆబ్జెక్టివ్. మనకు తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎనీ చార్జ్ పార్టికల్ ఈజ్ ఆ చార్జ్ పార్టికల్ మీద ప్రజెంట్ అయిన చార్జ్ డివైడెడ్ బై 4πε0 ఇంటూ AR బై మాడ్యులస్ ఆఫ్ R స్క్వేర్. ఈ R స్క్వేర్ ఏమిటి అంటే ఇట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది చార్జ్. సో ఈ రెండు చార్జ్ పార్టికల్ ఈ రెండు పాయింట్స్ ని జాయిన్ చేయడం వల్ల వచ్చే వెక్టర్ యొక్క లెంగ్త్ ని R అని చెప్పి అనుకుంటాం. సో దీని ద్వారా ఈ డిఫరెన్షియల్ లెంగ్త్ ఎలిమెంట్ ద్వారా యాక్ట్ అయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ డైరెక్షన్ ఉంటుంది. దీనిని మనం R అనే వెక్టర్ తో సూచిస్తాము. ఈ R వెక్టర్ యొక్క లెంగ్త్ మాడ్యులస్ ఆఫ్ R. అలానే ఈ డైరెక్షన్ మనం సూచించడానికి AR ని ఉపయోగిస్తాం. ఇదే కదా మన ఫార్ములా. ఇప్పుడు మనము ఈ AR విలువ ఎంత, ఈ మాడ్యులస్ ఆఫ్ R విలువ ఎంత కనుక్కుంటే మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని కనుక్కోవచ్చు. అందుకని మనం ఏం చేయాలి అంటే ఆరిజిన్ ఐడెంటిఫై చేయాలి. ఇది y యాక్సిస్ z యాక్సిస్ ఎలా ఉంది అని చెప్పి అనుకున్నాం చార్జ్ పార్టికల్. సో ఇది y యాక్సిస్ అవుతుంది, ఇది x యాక్సిస్ అవుతుంది. సో ఆరిజిన్ యొక్క కోఆర్డినేట్స్ O 0, 0, 0. సో ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేద్దాం. దీన్ని మనం ఏమనుకున్నామంటే R అని చెప్పి అనుకున్నాం. అలానే ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఇంకొక లైన్ డ్రా చేయాలి. దీన్ని మనం R' అని చెప్పి అనుకున్నాం. సో ఇప్పుడు R విలువ ఎంతకి సమానం అవుతుంది అంటే R మైనస్ R' కి సమానం అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే we need to find out the electric field intensity at point P. సో అందుకు నేనేమనుకుంటున్నానంటే ఈ dq ద్వారా వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని dE అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వాల్యూ dE వాల్యూ ఎంత అవుతుంది నాకు అంటే dE is equal to dq by 4πε0 AR by modulus of R square. ఇప్పుడు మనకి dq విలువ తెలుసు. dq is equal to ρl into dl. సో ఇక్కడ dq is present on z axis. కదా. సో the coordinates at which dq is present is x విలువ 0 అవుతుంది z యాక్సిస్ మీద, y విలువ కూడా 0 అవుతుంది. దీన్ని z డాష్ అని చెప్పి అనుకున్నాం. అంటే 0, 0, z డాష్ దగ్గర మన డిఎల్ ఇంక్రిమెంటల్ లెంగ్త్ ఎలిమెంట్ ప్రజెంట్ అయింది అని చెప్పి అనుకున్నాము. ఓకే. ఇప్పుడు డిఎల్ విలువ ఎంతకి సమానం అవుతుందంటే dz డాష్ కి సమానం అవుతుంది. సో అప్పుడేమవుతుంది అంటే dq is equal to ρl into dz డాష్. అలానే మనము సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ తీసుకున్నాం. సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ లో ఏదైనా సరే ఒక పాయింట్ P
ఎక్స్ కామా వై కామా జెడ్ అనే పాయింట్ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టంలో ఉంది. ఇదే పాయింట్కి సిలిండ్రికల్ కోఆర్డినేట్స్లో ఇంకొక పాయింట్ ఉంటుంది. దానిని పి డాష్ అనుకుందాం. ఇది రో కామా పై కామా జెడ్ అంటాం అనమాట. ఇది సిలిండ్రికల్ కోఆర్డినేట్స్లో పి యొక్క రిప్రజెంటేషన్. ఈ రో విలువ ఎంతకి సమానం అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కి సమానం అవుతుంది. పై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ పై బై ఎక్స్ కి సమానం అవుతుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ కి సమానం అవుతుంది. ఎక్స్ కామా వై కామా జెడ్ అనేవి కార్టీజియన్ కోఆర్డినేట్స్ లో ఇచ్చిన పాయింట్ యొక్క విలువలు అన్నమాట. సో ఇప్పుడు సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో ఈ ఆర్ విలువ ఎంతకి సమానం అవుతుంది అంటే రో ఇంటూ ఏ రో ప్లస్ జెడ్ మైనస్ జెడ్ డాష్ ఏ జెడ్ కి సమానం అవుతుంది. అట్లానే మాడ్యులస్ ఆఫ్ ఆర్ దేనికి సమానం అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ జెడ్ డాష్ స్క్వేర్ కి సమానం అవుతుంది. అలానే ఏఆర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ బై మాడ్యులస్ ఆఫ్ ఆర్ అన్న విషయం మనకు తెలుసు. ఆర్ విలువ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే రో ఏ రో ప్లస్ జెడ్ మైనస్ జెడ్ డాష్ ఏ జెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ జెడ్ డాష్ స్క్వేర్. సో ఏఆర్ బై మాడ్యులస్ ఆఫ్ ఆర్ విలువ ఎంతకి సమానం అవుతుందంటే రో ఏ రో ప్లస్ z minus z dash az divided by rho square plus z minus z dash whole square whole power 3/2 సమానం అవుతుంది అన్నమాట. ఇక్కడ మనము ఒక వాల్యూని డిఫైన్ చేద్దాం. tan alpha is equal to z minus z dash by rho అని డిఫైన్ చేయండి. లెట్ సో z మైనస్ z డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే రో tan ఆల్ఫా అవుతుంది. సో దీన్ని మనం డిఫరెన్షియేట్ చేసినట్లయితే dz డాష్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ రో సెకండ్ స్క్వేర్ ఆల్ఫా t ఆల్ఫా అవుతుంది. అలాగే we have the term rho square plus z minus z dash square whole power 3/2 ఈ టర్మ్ ఎంతకు సమానం అవుతుంది అంటే z minus z dash is equal to rho tan alpha కదా, rho square plus rho square tan alpha tan square alpha whole power 3/2 కి సమానం అవుతుంది. ఇది సింప్లిఫై చేస్తే rho cube into 1 plus tan square alpha whole power 3/2 that is equal to rho cube into 1 plus tan square alpha secant square alpha కి సమానం అవుతుంది whole power 3/2 is equal to rho cube secant cube alpha కి సమానం అవుతుంది అన్నమాట. దీని విలువ ఇది rho square plus z minus z dash square whole power 3/2. So ఇప్పుడు the differential electric field intensity at point P is dE rho L dz dash by 4 by epsilon naught into rho A rho plus z minus z dash az. z minus z dash ఏమనుకున్నాం మనం రో tan ఆల్ఫా అనుకున్నాం కాబట్టి దీన్ని రో tan ఆల్ఫా తోటి రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ నేను దాన్ని రీప్లేస్ చేస్తున్నాను. రో tan ఆల్ఫా బై రో క్యూబ్ సెకండ్ క్యూబ్ ఆల్ఫా. సో ఇక్కడ dz డాష్ వాల్యూ ఎంత
అంటే dz dash value is equal to minus rho secant square alpha. అంటే dz dash ఎక్కడైతే ఉందో అక్కడ మనం minus rho secant square alpha వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అలా సబ్స్టిట్యూట్ చేస్తే dE is equal to rho L by 4 pi epsilon naught into rho A rho plus rho tan alpha AZ into minus rho secant square alpha by rho cube secant cube alpha d alpha అవుతుంది. ఇక్కడ rho ఒకసారి పోయి రో స్క్వేర్ మిగులుతుంది. సెకండ్ స్క్వేర్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయి డినామినేటర్ లో ఒక సెకండ్ ఆల్ఫా మిగులుతుంది అన్నమాట. సో దీనిని ఇప్పుడు నేను ఇలా రాయవచ్చు. డిఈ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటిగ్రల్ రో బై rho secant alpha d alpha rho square ఇది a rho plus rho tan alpha by మైనస్ ఉంటుంది, ఆ మైనస్ ముందు రాయాలి. rho tan alpha by rho square secant alpha az d alpha. ఇది ఒక్కసారి పోతుంది, మళ్ళీ ఇది ఒక్కసారి పోతుంది. ఇక్కడ మీరు గమనిస్తే మైనస్ రో ఎల్ బై 4 పై ఎప్సిలాన్ నాట్, రెండు టర్మ్స్ లోను రో ఉంది కాబట్టి రోని కామన్ తీసుకున్నాను. 1 బై సెకండ్ ఆల్ఫా డి ఆల్ఫా ఏ రో ప్లస్ tan alpha by secant alpha ఎంతకి సమానం అవుతుంది అంటే tan alpha అంటే sin alpha by cos alpha. మళ్ళీ రాస్తున్నాను, ఒక స్టెప్ ఎక్కువ అవుతుంది కానీ కన్ఫ్యూజ్ కావద్దు. జస్ట్ యూ లిసన్. సో tan alpha అంటే sin alpha by cos alpha, secant alpha అంటే 1 by cos alpha d alpha az. సో cos alpha క్యాన్సిల్ అయిపోయి sin alpha మిగులుతుంది అన్నమాట. 1 by secant alpha వచ్చి cos alpha. సో మైనస్ rho L by 4 by epsilon naught into rho cos alpha a rho into d alpha. ఇక్కడ rho సరిగా లేదు, దాన్ని మళ్ళీ రాస్తున్నాను. a rho d alpha ప్లస్ sin alpha d alpha సారీ az d alpha రాయాలి ఇక్కడ. az d alpha ఇది డిఫరెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు dl. మనం ఇన్ఫైనైట్ లెంగ్త్ ఉన్న కండక్టర్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి. అప్పుడు దాన్ని ఎలా కనుక్కుంటాము అంటే E is equal to integral minus infinity to infinity d. ఇక్కడ as z is equal to minus infinity, alpha is equal to ఏమవుతుందంటే minus pi by 2 అవుతుంది. కానీ z is equal to infinity అయినప్పుడు alpha pi by 2 అవుతుంది. ఎందుకంటే మనం అక్కడ d alpha ఉంది కదా. ఇప్పుడు మనం E is equal to integral alpha is equal to minus pi by 2 to plus pi by 2 dE. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చూద్దాం. ఈ ఈక్వేషన్ లో డిఈ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తాం అన్నమాట. సో E is equal to rho L by 4 pi epsilon naught rho, ప్రతి దాంట్లోనూ కామన్ ఉంది, దాన్ని తీసుకొని ఇంటిగ్రల్ minus pi by 2 to pi by 2 minus cos alpha a rho d alpha minus integral minus pi by 2 to pi by 2
sin alpha az d alpha. ఇంటిగ్రల్ మైనస్ కాస్ ఆల్ఫా డి ఆల్ఫా విలువ ఎంత అవుతుందంటే సైన్ ఆల్ఫాకి సమానం అవుతుంది. రో ఎల్ బై 4 ఎప్సిలాన్ నాట్ రో ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ ఏ రో మైనస్ 5/2 టు ప్లస్ 5/2. పెద్ద బ్రాకెట్ పెట్టుకోవాలి ఎందుకంటే రెండు ఉన్నాయి కాబట్టి. మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఆల్ఫా వచ్చి కాస్ ఆల్ఫా అన్నమాట. ఆల్ఫా విలువ మైనస్ 5/2 టు ప్లస్ 5/2 కాబట్టి బై 2 az ఇట్లానే ఉండిపోతుంది. ఈ వాల్యూస్ మనం సింప్లిఫై చేసినట్లయితే రో ఎల్ బై 4 ఎప్సిలాన్ నాట్ రో ఇంటూ సైన్ 5/2 మైనస్ సైన్ మైనస్ 5/2 మైనస్ కాస్ 5/2 మైనస్ కాస్ మైనస్ 5/2. కాస్ 5/2 విలువ 0 కాబట్టి ఈ విలువ మొత్తం 0కి సమానం అవుతుంది. ఇదేమో 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 అవుతుంది అన్నమాట. అంటే సైన్ 5/2 సైన్ మైనస్ 5/2 వచ్చి ప్లస్ మైనస్ సైన్ 5/2 మైనస్ ఇంటూ మైనస్ వచ్చి ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అనమాట. సో 1 ప్లస్ 1 ఈ విలువ ఎంతకి సమానం అవుతుందంటే 2కి సమానం అవుతుంది. సో ఈ ఈజ్ ఈక్వల్ టు rho L by 4 epsilon naught into rho into 2. ఈ 2 ఇందులో 2 టైమ్స్ పోతుంది. ఏ రో మిగిలి ఉంటుంది మనకి. సో E is equal to rho L by 2 epsilon naught into rho A rho. This is the value of electric field intensity due to a line charge of infinite length. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే the electric field intensity due to electric field intensity and EFI due to a line charge lies along the radial direction of the charge. So what is the radial direction? The radial direction మరి ఎంత దూరంలో ఉంటుంది అంటే రో అనే దూరంలో ఉంటుంది. So what is the value of this rho? Rho is equal to square root of x square plus y square under root. So value is equal to under root x square plus y square. దీన్ని మనం ఏమంటామంటే రేడియల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది కండక్టర్ అని చెప్పి అంటాం. అంటే ఆ కండక్టర్ యొక్క XY ప్లేన్ లో ఎంతైతే దూరం ఉంటుందో దాన్ని మనం రో అంటాం. అండ్ A by AZ components will become 0. This is the electric field intensity due to a conductor of infinite length. ఇదే ఫార్ములా ఉపయోగించి మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ కండక్టర్ ఆఫ్ ఫైనైట్ లెంగ్త్ ని కనుక్కుందాం. ఫైనైట్ లెంగ్త్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఒక ఫైనైట్ లెంగ్త్ కలిగిన కండక్టర్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ అనుకుంటే ఇంటిగ్రల్ పాయింట్ ఏ టు పాయింట్ బి అంటే బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అవుతుంది అన్నమాట. ఇంటిగ్రల్ బిఏ అవుతుంది. అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎల్ బిఏ అవుతుంది. సో దీన్ని మనం కనుక్కోవడం కష్టం అవుతుంది కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 2 ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అయినప్పుడు అనుకున్నాం. సో అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆల్ఫా 1 టు ఆల్ఫా 2 డిఈ అవుతుంది. మనకి తెలుసు ఇంటిగ్రల్ డిఈ వాల్యూ ఎంత అని. ఈ వాల్యూ ఎంతకి సమానం అవుతుంది అంటే E is equal to rho L by 4 epsilon naught rho into integral minus cos alpha d alpha a rho alpha 1 to alpha 2
minus integral alpha 1 to alpha 2 sin alpha d alpha az కి సమానం అవుతుంది అన్నమాట. సో ఇక్కడ రోయల్ బై 4 పై ఎప్సిలాన్ నాట్ రో ఇలానే ఉంటుంది. కానీ ఇంటిగ్రల్ మైనస్ కాస్ ఆల్ఫా డి ఆల్ఫా వాల్యూ ఎంత? సైన్ ఆల్ఫా, ఆల్ఫా 1 టు ఆల్ఫా 2 ఏ రో. అట్లనే మైనస్ సైన్ ఆల్ఫా, ఇంటిగ్రల్ మైనస్ సైన్ ఆల్ఫా వాల్యూ ఎంత? మైనస్ కాస్ ఆల్ఫా. సో మైనస్ ఇట్లానే ఉంటుంది, ఇది ప్లస్ అవుతుంది. ఆల్ఫా 1 టు ఆల్ఫా 2 az అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు రోయల్ బై 4 బై ఎప్సిలాన్ నాట్ రో sin alpha 2 minus sin alpha 1 into a row plus cos alpha 2 minus cos alpha 1 az. This is the value of electric field intensity of a conductor having finite length. సో మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఇన్ఫైనైట్ లెంగ్త్ కలిగిన కండక్టర్ కి యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోండి అని అడగవచ్చు, లేదా ఒక ఫైనైట్ లెంగ్త్ కలిగిన కండక్టర్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా కనుక్కోమని అడగవచ్చు. సో మిమ్మల్ని ఎగ్జామ్లో ఫైండ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఎ స్ట్రైట్ లైన్ కండక్టర్ ఆఫ్ ఇన్ఫైనైట్ లెంగ్త్ అని అడగవచ్చు. అప్పుడు మొదటి పార్ట్ రాయండి. దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E ఎంత అవుతుంది అంటే E/2 పై ఎప్సిలాన్ నాట్ రో ఇంటూ ఏ రో అవుతుంది. అదే ఒక ఫైనైట్ లెంగ్త్ కలిగిన కండక్టర్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అని అడిగారు అనుకోండి, సెకండ్ పార్ట్ రాయండి. అంటే ఇంటిగ్రేషన్ చేశాం కదా, ఇంటిగ్రేషన్ లో లిమిట్స్ ఎక్కడ ఉండేవి సబ్స్టిట్యూట్ చేస్తారు అంటే ఆల్ఫా 1 టు ఆల్ఫా 2 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మీకు ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే రోయల్ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటూ రో ఇంటూ కాస్ సైన్ ఆల్ఫా 1 మైనస్ సైన్ ఆల్ఫా 2 ఏ రో ప్లస్ కాస్ ఆల్ఫా 2 మైనస్ కాస్ ఆల్ఫా 1 ఏ సెట్ వస్తుంది అన్నమాట. ఇది ఫైనైట్ లెంగ్త్ కలిగిన కండక్టర్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని కనుక్కునే విధానం. సో నేను చెప్పిన ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వారి చేత కూడా షేర్ చేయించండి, లైక్ చేయించండి, కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసినట్లయితే నేను వాటికి తప్పకుండా సమాధానాలు మీకు ఇస్తాను. సో కీప్ వాచింగ్ అలర్ ఎడ్యుకేషన్. బై బై.